Hi dear students, welcome to VMR Logics and guys, this is your VMR. మన VMR Logics ఎక్కడ దొరుకుతాయి ఫస్ట్ అంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అండ్ డౌన్లోడ్ ద యాప్ VMR Logics అని కొట్టండి. మీకు ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, మన యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన యాప్లో రైట్ నౌ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మన యాప్లో రైట్ నౌ ఫస్ట్ అర్థమెటిక్, సెకండ్ రీజనింగ్, థర్డ్ ప్యూర్ మ్యాథ్స్, ఫోర్త్ ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్స్ వరకు మీకు కంప్లీట్గా కోర్సెస్ ఉన్నాయండి. అందులో నువ్వు అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఈ నాలుగిట్లో ఏ జాయిన్ అయినా మన యాప్లో నీకు కంప్లీట్గా కోర్సెస్ అన్నీ దొరుకుతాయి. నువ్వు ఇందులో ఒకటి జాయిన్ అవ్వచ్చు, లేదా రెండు జాయిన్ అవ్వచ్చు, లేదా ఏవైనా మూడు సబ్జెక్ట్ చేయొచ్చు, అన్నీ జాయిన్ అవ్వచ్చు, నీ ఇష్టం, నీ కంఫర్ట్ ప్రకారం. రైట్, అండ్ ఈ సబ్జెక్ట్స్ ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి, ఈ కోర్సులు మేము ఇచ్చే కోర్సు నీకు ఏ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఫస్ట్ థింగ్, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ కోర్స్, అంటే వాళ్ళకున్న అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మొత్తం కవర్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్కి. ఫస్ట్ పాయింట్. సెకండ్, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దర్ ఇస్ అన్ ఎగ్జామ్ కాల్ సెట్. ఇప్పుడు మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వస్తుంది, అది ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ. రైట్, ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీస్ ఎన్నిటికీ కామన్ ఎంట్రన్సెస్. ప్రతి ఎగ్జామ్కి కూడా ఇవే. అంటే మేము ఎలా కవర్ చేస్తున్నామంటే సిలబస్, ఈ యాప్లో మేము ఎలా కవర్ చేస్తున్నామంటే సిలబస్ ప్రతి ఈ అర్థమెటిక్ ఉందండి, అందులో ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం ఉంది. అది ఎస్ఐ కానిస్టేబులా, సిజిఎలా, లేకపోతే బ్యాంకింగా, ఆర్ఆర్బీయా, అది ఏమైనా ఉన్నాయండి. దానికి సంబంధించిన ప్రతి అర్థమెటిక్ సంబంధించిన ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా ఫ్రమ్ బేసిక్స్ టు హై లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే రీజనింగ్ కూడా, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా, అలాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఈ 4 సబ్జెక్ట్స్ అలానే ఇస్తున్నాం, ప్యూర్ మ్యాథ్స్ కూడా. రైట్, అయితే మీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం రోజు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నాము. మొన్న ప్రాఫిట్ అండ్ లాస్ రిలీజ్ చేస్తాం, అవన్నీ కూడా యాప్లో క్లాసే. మీరు సపరేట్గా యూట్యూబ్లో చూస్తారని ఒక క్లాసు, యాప్లో ఒక క్లాసు అలా ఉండవండి, యాజ్ ఇట్ ఈజ్ క్లాసు. అలా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ మీకు 3 వీడియోస్ ఇచ్చాం, మొత్తం 18 వీడియోస్ ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ 22 వీడియోలు ఉన్నాయి, మీకు ఒక 10 వీడియోలు ఇచ్చాం. లేదు, నెంబర్ సిస్టమ్ మొత్తం 18 వీడియోస్ ఉన్నాయి, మీకు ఒక 5-6 వీడియోస్ ఇచ్చాం. అవన్నీ యాప్లో ఎలా ఉంటాయి అనేవి ఎగ్జాంపుల్స్ కోసం మీకు కొన్ని వీడియోస్ ఇవ్వడం జరిగింది, మీరు వాచ్ చేయండి. అండ్ గైస్, నో డౌట్ మీకు ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ సబ్జెక్ట్ ఎలా నేర్పిస్తామంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎగ్జామ్లో నువ్వు చేయగలవు, ఆ నాలెడ్జ్ తీసుకొస్తావు. అంతేగాని మేమేంటంటే మేమేం చెప్పామో క్వశ్చన్లు అవే నీకు ఎగ్జామ్లో దిగుతాయి అని ఓడైతే నేను చెప్పను. అలా నేను చెప్పను. ఇక్కడ చెప్పిన క్వశ్చన్సే దిగుతాయి అని మాత్రం నేను చెప్పను. ఐ విల్ గివ్ ఏ కంటెంట్. నా యాప్లో కంటెంట్ ఎలా ఇస్తా అంటే వాడు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలిగేలా నీకు కంటెంట్ ఇస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే నీకు ఒక కొత్త క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ నేను నేర్పిన యాప్లో క్వశ్చన్స్ ద్వారా ఒక కొత్త క్వశ్చన్ వచ్చినా దాన్ని సాల్వ్ చేయగలగాలి అనే ఆలోచన శక్తిని నీకు ఇవ్వగలుగుతాను. ఆ ఆలోచన శక్తిని ఆ యాప్ ద్వారా నీకు ఇస్తాను, అది పాయింట్. అంతేగాని నేను చెప్పిన క్వశ్చన్లే ఎగ్జామ్లో దిగుతాయి, ఇవే క్వశ్చన్ నేర్చుకో ఇవే దిగుతాయి అని మాత్రం నేను చెప్పను. ఇది బేసిక్గా పెట్టుకొని నాకు వాడు ఎలా ఇచ్చిన క్వశ్చన్ దాన్ని నువ్వు సాల్వ్ చేయగల సత్తా అనే దాన్ని నేను క్రియేట్ చేస్తాను. అంతేగాని యాప్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా అంతే క్రియేట్ చేస్తారు మీకు, నేను ఒక్కనే కాదు. యాప్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, నా యాప్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా అబ్జర్వ్ చేసుకోండి, చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా, చాలా సీనియర్ ఫ్యాకల్టీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందరికన్నా ఇప్పుడున్న వాళ్ళందరిలో కల్లా ఒక మిథున్ సార్ తప్పితే మిగతా అందరికన్నా నేనే చిన్నవాడిని. మిగతా వాళ్ళందరూ కూడా నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపులే. నేను పెట్టిన ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఓకే, అండ్ నౌ మీకు నేను కరెంట్ అఫైర్స్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ రైట్ నౌ ఫ్రీగా ఇస్తున్నాను. స్టూడెంట్స్, నాకు కావాల్సింది ఒకటేనండి, ఏంటంటే మీరు జస్ట్ షేర్ చేయాలి. మీరు ప్రతి వాళ్ళకి కూడా ఈ వీడియోస్ చేసిన తర్వాత ప్రతి వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. I request all the students, all of you, please share the videos. ఓకే, సో ఈ మన యూట్యూబ్ ఛానల్ని నేను ప్రజెంట్ చాలా సీరియస్ తీసుకుంది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయాలి. దానికోసం నాకు ఉన్న ఆయుధం ఎవరు అంటే ఓన్లీ ద స్టూడెంట్స్. సో మీరు కనుక సపోర్ట్ చేస్తే నాకు, అండ్ నేను నో డౌట్ ఆల్ ఆఫ్ యూ నా యూట్యూబ్ ఛానల్లో మీకు రోజు సచివాలయం ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి మీకు కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా ఆ కరెంట్ అఫైర్స్ సచివాలయం కాదు, మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు.
వన్ ఆఫ్ ద ఫేమస్ ఫ్యాకల్టీ, అది కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీ అండి. మీకు ట్విన్ స్టేట్స్లో కూడా వేముల సైదులు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు స్టూడెంట్స్కి. ఆయన చేతే డైరెక్ట్గా క్లాసులు చెప్పిస్తున్నా అంటే మీరు నా యాప్ స్టాండర్డ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్, నా యాప్ స్టాండర్డ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి. రైట్, సో దీనికోసం ఏంటంటే ఇంత నేను చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఓన్లీ జస్ట్ షేర్ చేయాలి. ప్రతి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, షేర్ ద థింగ్స్. మీరు షేర్ చేసినంత కొలం కూడా నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ వస్తుంది. అరే నా స్టూడెంట్స్ ఇక్కడ కేవలం మీకోసం నేను ఫ్రీగా చేస్తున్నప్పుడు మీరు నా కోసం చేయాల్సింది ప్లీజ్ షేర్ ద థింగ్స్. ఓకే, అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో కూడా మీకు ఇంకా కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా దొరుకుతాయి. యాప్లో ఇంకా కొన్ని ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి మీకు. ఓకే, రిలీజ్ చేస్తాము. మీరు అవన్నీ చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరితే అప్పుడు నా యాప్లో జాయిన్ అవ్వండి. విఎంఆర్ లాజిక్స్ యాప్, అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. స్టాండర్డ్ క్వాలిటీ టీచింగ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ, నో డౌట్ ఎట్ ఆల్. దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. దర్ ఇస్ నో కాంప్రమైజ్. సీనియర్ ఫ్యాకల్టీ ఎవరున్నారో వెతికి మరీ తీసుకొచ్చి మీకోసం పెడుతున్నాను ఇక్కడ. రైట్, సో నాకు కావాల్సింది ఓన్లీ మీ సైడ్ నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ షేర్ ద వీడియోస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. టుడే కరెంట్ అఫైర్స్లో మరి అంతర్జాతీయ సంబంధాలు ఉండి రేపు తెలంగాణ మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్, తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 1 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఏపీ 20న జరగబోతున్న సచివాలయం ఎగ్జామ్, వాలంటీర్స్ ఎగ్జామ్ కానీ ప్రతి పోటీ పరీక్షల్లో ఈరోజు టాపిక్స్ నుంచి కంపల్సరీగా బిట్ ఉంటుంది సార్. టుడే ఈరోజు టాపిక్ సార్ యూరోపియన్ యూనియన్. ఇక్కడ నుండి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఎగ్జామ్లో ఎలా అడుగుతుంది సార్ అంటే 2020 సంవత్సరం జూలై 15 నాడు ఇండియా యూరోపియన్ యూనియన్ 8వ శిఖరాగ్ర సమావేశం జరిగింది లేదా? 2020 సంవత్సరం జనవరి 31 నాడు యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ శాశ్వతంగా నిష్క్రమించింది. ప్రజెంట్లీ యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి టోటల్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి లేదా? ఈ మధ్యనే వార్తలకు వస్తున్న క్రిస్టిన్ లగాడే ఏ బ్యాంక్ యొక్క ఎండీగా నియమితులైంది. ఈ టైపులో రేపు ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ మరి ఏంటి సార్, ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఏంది? ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు, రెండవ ప్రపంచ యుద్ధం కంటే ముందు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతం ఉంది, ఎక్కడ ఏ దేశం ఉందో ఈ ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా అన్వేషించింది కూడా యూరోపియన్ దేశాలు సార్. ఈరోజు ప్రపంచంలో అగ్రరాజ్యంగా చలాయిస్తున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారి యొక్క వలస ప్రాంతంగా ఉండేది సార్. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల బ్రిటన్ యూరోపియన్ దేశాలు పూర్తిగా ఆర్థికంగా, రాజకీయంగా కొలాప్స్ అయిపోయినాయి. ఒక దేశం అంటే మరొక దేశం పరిస్థితి అంటే గిట్టని పరిస్థితుల్లో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఒకప్పుడు మన పరిస్థితి ఏంది, ఈరోజు మనమేంది అనేక ఆలోచనతో వచ్చేసి ఇక్కడ ఈ ప్రపంచంలో ఒక యూరోపియన్ దేశాలు ఒక శక్తివంతమైన దేశాలుగా, ఒక అభివృద్ధి చెందిన దేశాలుగా ముందుకెళ్ళాలనే లక్ష్యంతోనే తొలిసారిగా ఆర్థిక రంగంలో మనం స్వయం సమృద్ధి సాధిద్దామని చెప్పి 1958 జనవరి 1వ తేదీన ఆర్థిక ఐరోపా అనే పేరుతో ఈ సంస్థ ఏర్పడింది సార్. ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధి సాధించిన తర్వాత ఈ ఆర్థిక రంగమే కాదు అన్ని రంగాల్లో కలిసిగట్టిగా ముందుకు పోదామని చెప్పి ఆర్థిక అనే పదాన్ని వదిలేసి ఒక యూరోపియన్ యూనియన్గా ఆవిర్భవించిన సంఘటన సార్. నాటి నుండి నేటి వరకు యూరోపియన్ దేశాలను శాంతియుతంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో ఈ సంస్థ ప్రధానమైన పాత్ర పోషించినందుకే 2012కు ఈ సంస్థకి నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దానితో పాటు వచ్చేసి ఇక్కడ అంటే ప్రధానంగా సార్ ఒక యూరోపియన్ యూనియన్లో ఇక్కడ
మరి EU అంటున్నాం సార్. యూరోపియన్ యూనియన్లో ఇక్కడ మరి ప్రధాన కార్యాలయం బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్లో హెడ్ ఆఫీసు ఉన్న సార్ ఇక్కడ. మరి దానితో పాటు ఇక్కడ ఈ సంస్థ యొక్క ప్రజెంట్లీ ఒక డైరెక్టర్ జనరల్ సార్ అంటే ఇక్కడ ఉర్సులా వండెర్ లయన్ ఉర్సులా వండెర్ లయన్ సార్ ఒక జర్మనీకి చెందిన యొక్క ప్రముఖ అంటే మాజీ రక్షణ శాఖ మంత్రి సార్ ఉర్సులా వండెర్ లయన్. మరి అదేవిధంగా సార్ ఈ అంటే యూరోపియన్ యూనియన్ యొక్క సెంట్రల్ బ్యాంకుకు ఎండిగా 2020లో బాధ్యతలు స్వీకరించిన యొక్క వ్యక్తి అంటే సార్ క్రిస్టిన్ లగార్డే. ఈ క్రిస్టిన్ లగార్డే గతంలో ఈమె IMF యొక్క సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేసిన యొక్క వ్యక్తి సార్. ఒక ఫ్రాన్స్ దేశం చెందిన వ్యక్తి టుడే యూరోపియన్ యూనియన్ యొక్క సెంట్రల్ బ్యాంకుకు ఎండిగా పనిచేస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ 2013 సంవత్సరం జూలై 1వ తేదీన ఈ యొక్క సంస్థలో 28వ దేశంగా క్రొయేషియా సభ్యత్వాన్ని స్వీకరించింది సార్. క్రొయేషియా దీని క్యాపిటల్ జాగ్రేబ్. 2018లో వరల్డ్ కప్ ఫుట్బాల్లో ఫైనల్లో ఓడిపోయిన కంట్రీ సార్ క్రొయేషియా. 2020 సంవత్సరం జనవరి ఇక్కడ 30 వరకు కూడా ఈ సంస్థలో 28 సభ్య దేశాలు ఉండేది సార్. కానీ జనవరి 31 నుండి ఈ సంస్థ నుండి 2020 సంవత్సరం జనవరి 31 నాడు ఈ సంస్థ నుండి శాశ్వతంగా నిష్క్రమించిన యొక్క కంట్రీ అంటే బ్రిటన్ కంట్రీ నిష్క్రమించింది. బ్రిటన్ వెళ్ళిపోయిన తర్వాత టుడే ఈ సంస్థలో ఇక్కడ టోటల్ కంట్రీస్ అంటే 27 కంట్రీస్ ఉన్నాయి సార్. మరి బ్రిటను యూరోపియన్ యూనియన్ నుండి బయటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమైంది సార్? ఇక్కడ ఎందుకు ఇక్కడ బ్రిటను బయటికి వెళ్ళిపోయింది సార్ అంటే ప్రధానంగా వచ్చేసి సార్ ఇక్కడ గతంలో ఈ ప్రపంచంలో 100కు పైగా దేశాలు కూడా బ్రిటిష్ వారి యొక్క అండర్లో ఉన్నాయి. గతంలో ప్రతి దేశం కూడా మనం చెప్పినట్లే విన్నాయి. ఈరోజు మనము ఈ యొక్క సంస్థ చెప్పినట్లు వినవలసి వస్తుంది. ఓ బ్రిటన్ ప్రజలారా, మనం యూరోపియన్ యూనియన్లో ఉందామా, మనం బయటికి వెళ్దామా, మనకంటూ సార్వభౌమాధికారం లేదు, మనకంటూ సావరంటీ లేదు, ఆలోచించండి అని చెప్పి ఆయన వచ్చేసి ఇక్కడ సార్ డేవిడ్ క్యామరోను ఈ దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు 2000 వచ్చేసి ఇక్కడ సార్ 16 జూన్ 23 నాడు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించడానికి వచ్చేసి తను రెఫరెండం లేదా బ్రిగిడ్జ్ ఇక్కడ నిర్వహించగా అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఈ సంస్థ నుండి బయటికి వెళ్ళిపోయి అంటే వెళ్దామని చెప్పి 51.9% ప్రజలు ఇక్కడ అంటే ఓటేయడం జరిగింది సార్. మనం ఇక యూరోపియన్ యూనియన్ నుండి బయటికి వెళ్దామని చెప్పి ఇక్కడ ఓటేస్తే మన బ్రిటన్ పార్లమెంటు సభ్యులు మాత్రం ఒప్పుకోవడం లేదు. వాళ్ళు ఒప్పుకోకపోవడంతోనే అందుకే ఇక్కడ వచ్చేసి డేవిడ్ క్యామరోను ప్రధానిగా రాజీనామా చేస్తే మళ్ళీ దేశానికి తెరీసా మే ఇక్కడ ప్రధానిగా రావడం జరిగింది. ఈమె ప్రధానిగా ఉన్నప్పుడు కూడా సభ్యులు ఒప్పుకోవడం లేదు. ఈమె మళ్ళీ రాజీనామా చేయడం జరిగింది. ఈమె ప్రధానిగా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ బోరిస్ జాన్సన్ నాయకత్వంలో 2000 అంటే జాన్సన్ వచ్చేసి ఇక్కడ సార్ జాన్సన్ నాయకత్వంలో ఇక్కడ సార్ ప్రధానంగా
మరి కన్జర్వ్ అంటే పార్లమెంటును రద్దు చేస్తూ 2019 డిసెంబర్లో ఎన్నికలకు పోవడంతో ఈ యొక్క కన్జర్వేటివ్ పార్టీ అత్యధికమైన మెజార్టీతో గెలిచింది. అందుకే బోరిస్ జాన్సన్ నాయకత్వంలో బ్రిటన్ 2020 జనవరి 31 నాడు బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు సభ్యులు ఒప్పుకోవడం లేదు? మనం కనుక యూరోపియన్ యూనియన్ నుండి బయటికి వెళ్తే మళ్ళీ వచ్చేసి అక్కడ యూరోప్ ఖండంలో ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఒక వీసా కావాలి. అక్కడ ఇప్పుడు వీసా అవసరం లేదు. ఎక్కడ పెట్టుబడులు పెట్టుకోవాలన్నా అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు గతంలో అనుమతి లేకుండే. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి సభ్యులు వ్యతిరేకించిన బ్రిటన్ మాత్రం ఈ సంస్థ నుండి శాశ్వతంగా వైదొలిగిన యొక్క సంఘటన సార్. ఈ సంస్థ ఉమ్మడి కరెన్సీ యూరోపియన్ యూనియన్ ఉమ్మడి కరెన్సీ ఇక్కడ యూరో అనే కరెన్సీ సార్. యూరో కరెన్సీ 2002 సంవత్సరం జనవరి 1వ తేదీన ఈ కరెన్సీ అమల్లోకి వచ్చింది. ప్రజెంట్లీ 19 దేశాల్లో అమల్లో ఉంది. డెన్మార్క్, స్వీడన్ ఈ 2 దేశాలు ఈ కరెన్సీని తిరస్కరించినాయి. 6 దేశాలు ఇక్కడ అమలు పరచబోతున్నాయి సార్. యూరో కరెన్సీని మాత్రం వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దానితో పాటు ఈ యొక్క కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ వల్ల ఆయా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ బలహీనమైపోయిన యొక్క తరుణంలో అలాంటి యొక్క పరిస్థితుల్లో 2020 సంవత్సరం మే 17వ తేదీన యూరోపియన్ యూనియన్ సంస్థ ఆయా దేశాల యొక్క రికవరీ రేటు కోసం 3 బిలియన్స్ యొక్క యూరోస్ను కూడా విడుదల చేసిన యొక్క సంఘటన సార్ ఈ సంస్థ. దానితో పాటు 2020 సంవత్సరం జూలై 15 నాడు వచ్చేసి ఇక్కడ సార్ జూలై 15 నాడు ఇండియా యూరోపియన్ యూనియన్ యొక్క 15వ శిఖరాగ్ర సమావేశాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తే ఈ సమావేశాన్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది సార్. ఇండియా యూరోపియన్ దేశాలతో ఎగుమతుల దిగుమతుల విషయంలో కానీ శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ వాణిజ్య రంగంలో కానీ ప్రజెంట్లీ కరోనా మూమెంట్లో కానీ ఏ విధంగా మన యొక్క ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండాలి, ఏ విధంగా వాణిజ్య రంగంలో మనందరం కలిసికట్టుగా అభివృద్ధిలో వెళ్ళాలనే పలు అంశాలపై కూడా చర్చించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. రేపు మనకి కరెంట్ అఫైర్స్ పరంగా మేజర్గా అడగబోతున్న బిడ్ సార్ 2020 సంవత్సరం జూలై 15 నాడు ఇండియా యూరోపియన్ యూనియన్ ఎన్నో శిఖరాగ్ర సమావేశం సార్ 15వది ఎప్పుడు జరిగింది సార్? జూలై 15 ఎన్నో సమావేశం అంటున్నాం. ఇది 15 మోడీ ఇండియాకు ఎన్నో ప్రధాని 15 అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య ఎంత 15 భద్రతా మండలిలో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి 15 15 వచ్చేసి ఇక్కడ 45 ట్రంప్ అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు 45 త్రిపురాస్తి ఏముంటుంది 54 ఆఫ్రికా ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి 54 4 కూడితే ఏమవుతుంది 9. ఓకే సార్. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవి కాలం ఎంత సార్ 9 సంవత్సరాలు. సౌర కుటుంబంలో గతంలో ఎన్ని గ్రహాలు సార్ 9. ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు సార్ 9. ఓకే సార్. ఇండియాలో అంటే ఎన్ని పిన్ కోడ్ జోన్లు సార్ 9. ఈ టైపులో గుర్తు రావాలి సార్. వాడు ఏ టైప్లో బిట్ అడిగినా కూడా క్యాచ్ చేయాలి సార్. ఇంకా మనకు అడగబోతున్న బిట్టు బ్రిటన్ ఏ రోజున ఈ సంస్థ నుండి శాశ్వతంగా వైదొలిగింది లేదా దానితో పాటు ప్రజెంట్లీ బ్రిటన్ వైదొలిగిన తర్వాత ఈ సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి లేదా క్రిస్టియన్ లగార్డే గురించి కూడా అడిగే యొక్క అవకాశము ఇక్కడ నుంచి మనకు ఉంటుంది సార్. ఎగ్జామ్లో మాత్రం వచ్చేసి వాడు ఏ టైపులో ఇచ్చినా కూడా బిట్టు మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఓకే మన అంటే వచ్చేసి ఇక్కడ సార్ బిజీలో నాన్న కొన్ని సందర్భంలో మనల్ని మర్చిపోయినా కూడా అమ్మ తింటున్న యొక్క పతి మెతుకులో కూడా
అమ్మకు నువ్వే గుర్తొస్తావు. అమ్మ కోసమైనా మన కుటుంబం కోసమైనా ఒక విజేతగా నిలబడగలగాలి సార్. రేపు మన విలేజ్లో ఒక విజయ పథకాన్ని ఎగరవేయాలి సార్. రేపు ఏ నోటిఫికేషన్ వచ్చినా నీది జాబ్ ఉండాలి సార్. నీ తర్వాతనే వేరే వాళ్ళకి జాబ్ సార్. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. రేపు నువ్వే విజేతావు, నువ్వే రేపటి విజేతావు అక్కడ. అంతే, ఆ విధంగా మీరు ఇక్కడ ప్రిపేర్ కాండి సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి మరొక సంస్థ ఇంపార్టెంట్ సార్, యుఎన్ఈపి. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సార్. ఒక యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సార్ అంతర్జాతీయ అభివృద్ధి కాదు, అంతర్జాతీయ పర్యావరణం కార్యక్రమ సంస్థ. ఈ ప్రపంచంలో మూడు ప్రధానమైన సమస్యలు సార్. ఒకటి కాలుష్యం, మరొకటి పేదరికం, ఇంకోటి ఉగ్రవాదం సార్. ఈ ఉగ్రవాదం పేదరికం కంటే కూడా అత్యంత భయంకరమైన సమస్య కాలుష్యం సార్. అమెరికా లాంటి అగ్రదేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొన్ని కంపెనీలు పెట్టడం వల్ల, ఈ కంపెనీల వల్ల విపరీతమైన పొల్యూషన్ కూడా వెలువడుతుంది. స్టార్టో ఆవరణంలో లేక ఓజోన్ లేయర్ మొత్తం కూడా బిగ్గువలుగా మారుతుంది. ఈ ఓజోన్ లేయర్ రోజు రోజుకు బిగ్గువలుగా మారిపోవడం వల్ల అత్యధికమైన టెంపరేచర్ కూడా విడుదలవుతుంది. అత్యధికమైన టెంపరేచర్ విడుదల కావడం వల్ల దగ్గరలో ఉన్న యొక్క మంచుగడ్డలు మొత్తం కూడా కరిగిపోతున్నాయి సార్. రోజు రోజు కూడా సముద్ర నీటి మట్టం అనేది పెరిగిపోతుంది. సముద్ర నీటి మట్టం అనేది ఇదే విధంగా సార్ పెరిగిపోతే రేపు 2070 లేదా రేపు 2080 వరకు సముద్రాల యొక్క దీవుల్లో ఉన్న ప్రజలు పూర్తిగా ముంపు గురే అవకాశం ఉంది. అందుకే ఒక కాలుష్యాన్ని నివారిస్తూ పర్యావరణ రంగాన్ని పరిరక్షించాలనే యొక్క లక్ష్యంతో ముందుకెళ్ళాలని చెప్పి ఈరోజు ఈ సంస్థ పనిచేస్తున్నారు సార్. ఈ సంస్థ అంటే ప్రధానంగా సార్, మరి ఈ సంస్థ యొక్క ఏర్పాటు గల ప్రధానమైన యొక్క కారకురాలు ఎవరు సార్ అంటే 2004లో ఆఫ్రికా ఖండము నుండి నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించిన మొట్టమొదటి నల్ల జాతి మహిళ సార్ వంగారి మతాయి అంతర్జాతీయ పర్యావరణం కార్యక్రమ సంస్థ యొక్క వ్యవస్థాపకురాలు. ఈమె కెన్యా దేశానికి చెందిన వ్యక్తి. గ్రీన్ బెల్ట్ అనే ఉద్యమాన్ని ప్రారంభించి 300 బిలియన్స్ పైగా మొక్కలు నాటించి పర్యావరణ రంగం యొక్క పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తి సార్ వంగారి మత యొక్క కృషి ఫలితంగానే ఈ అంతర్జాతీయ పర్యావరణం కార్యక్రమం యొక్క సంస్థ ఏర్పడింది సార్. ఈ సంస్థను 1972 జూను 5వ తేదీన స్థాపించారు సార్. జూను 5వ తేదీ అంతర్జాతీయ పర్యావరణం రోజు సార్. దిస్ ఇయర్ 2020 సంవత్సరం జూను 5 యొక్క థీమ్ ఏం సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ అంటే అత్యవసర మరి అస్తిత్వం మధ్య పోటీ ఉండాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సార్. అత్యవసర మరి అస్తిత్వం మధ్య పోటీ ఉండాలి, ఈ పర్యావరణ రంగాన్ని పరిరక్షించడాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సార్. దిస్ ఇయర్ థీమ్ ఇది సార్. ఇక్కడ వచ్చేసి హెడ్ ఆఫీస్ కెన్యా రాజధాని నైరోబిలో ఉంది ప్రధాన కార్యాలయం సార్. మరి ముఖ్యంగా ఈ సంస్థకు ప్రస్తుతం అంటే ప్రధాన కార్యదర్శిగా ఒక యుఎన్ఈపికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న వారు అంటే ఇంగేరి అండర్సన్. ఈ ఇంగేరి అండర్సన్ కంట్రీ డెన్మార్క్ ఇక్కడ దేశం సార్. ఒక డెన్మార్క్ కంట్రీ వచ్చేసి ఇక్కడ సార్ మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యదర్శి. మరి ముఖ్యంగా సార్ ఐక్యరాజ్య సమితి మరి అనుబంధ సంస్థనే యుఎన్ఈపి అనే సంస్థ. ఈ సంస్థకు అంటే ఒక పర్యావరణ రంగం యొక్క పరిరక్షణ కోసం
ప్రత్యేక రాయబారిగా నియమితులైన వ్యక్తి దియా మిర్జా కూడా. దియా మిర్జా ప్రత్యేకమైన యొక్క రాయబారిగా నియమితులైన యొక్క సంఘటన సార్. ఈ మధ్యనే 2020 సంవత్సరం ఆగస్టులో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పర్యావరణ విభాగంలో సలహాలు ఇవ్వడానికి సలహా కమిటీలో లేదా సలహాలు ఇవ్వడానికి ప్రత్యేక రాయబారిగా నియమితులైన ప్రవాసి భారతీయురాలంటే అర్చన సొరాంగే. అర్చన సొరాంగే ఈమె ప్రత్యేక అంటే సొరాంగే ఈమె యుఎన్ఓ ప్రధాన కార్యదర్శికి ఒక అంబాసిడర్గా నియమితులైన యొక్క భారతీయ యువతి సార్. వచ్చేసి ఇక్కడ ఆసియా ఖండంలో పర్యావరణం యొక్క పరిరక్షణ కోసం ప్రత్యేక రాయబారిగా నియమితులైన యొక్క భారతీయుడు అంటే విశ్వనాథన్ ఆనందో. విశ్వనాథన్ వచ్చేసి ఇక్కడ సార్ నాథన్ ఆనంద్ సార్. వచ్చేసి ఇక్కడ ఒక తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ చెస్సు క్రీడాకారుడు సార్. ఇతను వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా ప్రధానంగా సార్ ఈ యొక్క మరి అంతర్జాతీయ పర్యావరణ సంస్థ యొక్క సమావేశాలు ఎవరి ఇయర్ కూడా జరుగుతాయి. ఇప్పటివరకు 25 సార్లు కూడా ఈ సమావేశాలను నిర్వహించారు సార్. 2019లో 25వ సమావేశాన్ని స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్లో నిర్వహించారు సార్. మాడ్రిడ్లో నిర్వహించారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కాలుష్యాన్ని నివారిస్తూ పర్యావరణ రంగాన్ని పరిరక్షించడమే ప్రధానమైన యొక్క ఎజెండా. ఈ సమావేశానికి ఇండియా నుండి ముఖ్య అతిథిగా హాజరైన యొక్క ప్రతినిధి అంటే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. ఇలా కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలో మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి, ఒక రాజ్యసభ సభ్యుడు, మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ ప్రకాష్ జవదేకర్. ఇక్కడ సార్ 2020 సంవత్సరానికి 26వ అంతర్జాతీయ పర్యావరణ సమావేశం ఇది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే స్కాట్లాండ్లో గ్లాస్గోలో ఈ యొక్క సమావేశం జరగబోతున్న సార్. ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్ మాసంలో ఈ సమావేశం కూడా జరగబోతుంది సార్. మరి ముఖ్యంగా ఈరోజే స్వీడన్ చెందిన యొక్క ప్రముఖ యువతి పర్యావరణ యొక్క ఉద్యమ నేత, ఒక స్కూల్ స్థాయిలో ఉండి పర్యావరణ రంగం యొక్క పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వ్యక్తి ఆమె సార్. ఎవరంటే గ్రేటన్ తంబోర్గ్ సార్. గ్రేటన్ తంబోర్గ్ 2020 సంవత్సరం వచ్చేసి ఇక్కడ ఆగస్టు 25 నాడు ఈరోజు ఇండియాకు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది సార్. ఏంటి, కరోనా వైరస్ కారణం వల్ల అల్లాడుతున్న పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు నీట్ కానీ జేఈ ఎగ్జామ్స్ అక్కడ విద్యార్థులు వాయిదా వేయండి అని కోరుతుంటే మీరు ఎందుకు వాయిదా వేస్తలేరు, వాయిదా వేయండి అని చెప్పి అలా భారత ప్రభుత్వాన్ని కోరిన యొక్క యువతి సార్. 2019లో నోబెల్ శాంతి బహుమతి త్రుటిలో తప్పిపోయిన సార్ యొక్క ఈమెకు వచ్చేసి ది స్కూల్ క్లైమేట్ ఫర్ చేంజ్ అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ రంగం యొక్క పరిరక్షణ కోసం ఉద్యమిస్తుంది సార్. అంతర్జాతీయ వేదికల మీద వచ్చేసి ఇక్కడ అమెరికా లాంటి ప్రెసిడెంట్నే విమర్శించిన యొక్క అమ్మాయి సార్. ఇక్కడ 2019కి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి, 2020కి రైట్ లైవ్లీవుడ్ అవార్డు, 2019కి ది టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కూడా ఈ అమ్మాయిని ఇక్కడ గుర్తించిన యొక్క సంఘటన. ఎవరు సార్? గ్రేటన్ తంబోర్గ్ సార్ ఇక్కడ వచ్చేసి. అదే ఇక్కడ ఈ దేశంలో జాతీయ రహదారుల పొంటి ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించడానికి అంటే నితిన్ గడ్కరీ ఒక ప్రత్యేక యాప్ను ప్రారంభించారు సార్. హరిత్ మార్గ్ అనే పేరుతో ఒక యాప్ను కూడా ప్రారంభించిన యొక్క సంఘటన. ఏంటి సార్ యాప్ పేరు? హరిత్
మారికి ఇక్కడ జాతీయ రహదారి పంట అక్కడ చెట్లను నాటాలి, ఒక తోటలను కూడా పెంచాలని చెప్పి ఒక పర్యావరణ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ పిలుపునిచ్చిన యొక్క సంఘటన సార్. తెలంగాణ ప్రభుత్వం కోతులు వాపసు పోవాలి, వర్షాలు వాపసు తిరిగి రావాలనే యొక్క నినాదంతో ఇక్కడ హరితారం అనే యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ ఇప్పటివరకు 6 విడతలుగా ప్రారంభించిన యొక్క సంఘటన. ఏపీ సీఎం 2020 జూలైలో గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో వనోక్ష అనే యొక్క వచ్చేసి ఇక్కడ సార్ వృక్షోపక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఏపీ ప్రభుత్వం అడవుల యొక్క సంరక్షణ కోసం, పర్యావరణ యొక్క పరిరక్షణ కోసం అనంతపురం జిల్లా ఆ ఏరియాలో ప్రత్యేక డ్రోన్లను కూడా రీసెంట్లీ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఇదే 2020 సంవత్సరం జూలై 23 నాడు అమిత్ షా ఈయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వృక్షో రక్ష అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. తొలి విడతగా ఈ కార్యక్రమాన్ని 38 జిల్లాలో ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే, ఎక్కడైతే బొగ్గుగా త్రవ్వకాలు జరుగుతాయో అక్కడ చెట్లు నాటాలి, ఎక్కడైతే అక్కడ చెట్టును కొడతామో అక్కడ కొత్త చెట్టును కూడా నాటాలని చెప్పి, ఏది ఏమైనప్పటికీ ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షిస్తూ కాలుష్యాన్ని నివారించడమే ప్రధానమైన యొక్క ఎజెండా సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దానితో పాటు ఈరోజు అంతరించిపోతున్న యొక్క ప్రపంచానికి 20% పాటు ఆక్సిజన్ అందించే యొక్క అమెజాన్ అడవులు లాస్ట్ ఇయర్ 2019లో కారు చిచ్చు ప్రమాదానికి కూడా గురైన సంఘటన సార్. అడవులు కాపాడుకోవాలి, అడవులు సంరక్షించుకోవాలని చెప్పి ఇలా ప్రముఖ పర్యావరణ ఉద్యమ నేతలు కూడా ఉద్యమిస్తున్న యొక్క సంఘటన సార్. దిస్ ఇయర్ 2020లో ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్, కాలిఫోర్నియా లాంటి యొక్క రాష్ట్రాలలో అక్కడ కూడా కారు చిచ్చు ప్రమాదం జరిగిన యొక్క సంఘటన సార్. ఈ ఏరియాలో వచ్చేసి ఇక్కడ రేపు మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఈ మధ్యన అమిత్ షా 38 జిల్లాలో ప్రారంభించిన యొక్క ప్రోగ్రాం పేరేమిటి, లేదా దానితో పాటు 2019లో కారు చిచ్చు ప్రమాదానికి గురైన యొక్క అడవుల పేరేమిటి, లేదా దానితో పాటు ఈ మధ్యన వార్తలకు వస్తున్న స్వీడన్ పర్యావరణ ఉద్యమ యువతి ఎవరామె గ్రేటన్ థంబోర్ ఇక్కడ ఇలా అడుగుతాడు సార్. ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పర్యావరణ రంగంలో సలహాలు ఇవ్వడానికి ప్రత్యేక రాయబారిగా నియమితులైన యొక్క భారతీయ యువతి పేరేమిటి, అర్చనా స్వరాంగే. ఇవి సార్ ఇలాంటి బిడ్లు రేపు ఎగ్జామ్లో ప్రధానంగా అడిగేది. అదేవిధంగా సార్ పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే అవార్డు సార్, పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే అవార్డు టేలర్. ఈ టేలర్ అనే యొక్క బహుమతిని ప్రకటిస్తున్న యొక్క ఎవరికి వచ్చింది సార్ అంటే 2020 సంవత్సరం మే 1వ తేదీన టేలర్ అవార్డును స్వీకరించిన యొక్క భారతీయుడు పవన్ సుఖదేవ్ ఈయన వచ్చేసి ఇక్కడ సార్ ఈ అవార్డును స్వీకరించడం జరిగింది సార్. ఒక పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే అవార్డు టేలర్ బహుమతి. ఒక గణిత రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే అవార్డు ఎబెల్ ప్రైజ్. సంగీతంలో అత్యున్నతమైన అవార్డు గ్రామీ అవార్డు. సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు ఆస్కర్ అవార్డు. అదేవిధంగా సార్ మరి నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయ అవార్డు రైట్ లైవ్లీవుడ్ అవార్డు సార్. ఇక్కడ ఇది ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. ఏ టైప్లో బిట్ వచ్చినా కూడా ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఎగ్జామ్లో మాత్రం వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది, పాలు. ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి, 9. దేంట్లో 7వ స్థానం ఉంది, విస్తీర్ణం. దేంట్లో 2వ స్థానం ఉంది ఇక్కడ
జనాభా. ఏమైంది? 1972. ఏ ఇయర్లో అంతర్జాతీయ పర్యావరణ సంస్థను స్థాపించారు? 1972లో. ఇంకేం గుర్తు రావాలి? ఇదే ఇయర్లో ఇండియాలో ఇంపార్టెంట్ ఏంది? పిన్ కోడ్ విధానం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో పిన్ కోడ్ విధానం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో ఇంకేం గుర్తు రావాలి సార్? పులిని మనము జాతీయ జంతువుగా గుర్తించుకున్నాం. ఇదే ఇయర్లో ఇంపార్టెంట్ ఏంటి సార్? అంటే సిమ్లా ఒడంబడిక, సిమ్లా లేదా సిమ్లా శాంతి ఒప్పందం. 1971లో ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగిన తర్వాత వచ్చేసి ఇక్కడ సార్ సిమ్లాలో ఇండియా ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధినేత జూకార్ ఆలీ భుట్టో మధ్య శాంతి చర్చలు కూడా ఇక్కడ జరిగిన యొక్క సంఘటన. కన్ఫ్యూజ్ కావచ్చు సార్. పులిని జాతీయ జంతువు గుర్తించుకుంది 1972లో. ఇండియాలో టైగర్స్ సంరక్షణ కేంద్రం వచ్చింది 1973 సార్ ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ పిన్ కోడ్ విధానం అమలుకు వచ్చింది. ఇండియాలో ఇప్పుడు ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. 9వ పిన్ కోడ్ జోన్ ఏంది? ఆర్మీ పోస్టల్ జోన్. ఏం గుర్తు రావాలని చెప్పినా ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. దేంట్లో 7వ స్థానం ఉంది? విస్తీర్ణం. దేంట్లో 2వ స్థానం ఉంది? జనాభా. ఇక్కడే మిగిలింది ఇప్పుడు 1930. అంటే ఒక బిట్టును తీసుకున్నప్పుడు అనేక రకాలుగా మీకు అవగాహన ఉండాలి సార్ ఇక్కడ. మరి ఈ మధ్యనే అంతరించిపోతున్న యొక్క ఒక గంగా డాల్ఫిన్, ఒక లయన్స్ సంరక్షణ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ఆగస్టు 15 నాడు పిలుపునివ్వడం జరిగింది సార్. గంగా నది విపరీతమైన కాలుష్యం వల్ల డాల్ఫిన్స్ అంతరించిపోయే ప్రమాదాలు ఉన్నాయి. గంగా నది కోట్లాది మంది యొక్క జీవరాశి కూడా ఆధారమైన నది గంగా నది సార్. మరి ముఖ్యంగా అందుకే భారత ప్రభుత్వం 2008లో గంగా నదిని జాతీయ నదిగా గుర్తించింది. ప్రపంచంలో అతిపెద్ద నది అంటే అమెజాన్, దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్లో ఉంటుంది. ప్రపంచంలో పొడవైన నది అంటే నైలు, ఇది 6600 కిలోమీటర్లు ఉంటుంది. భూమధ్యరేఖ మండలాన్ని 2 సార్లు దాటిన నది అంటే కాంగో నది. ఓకే, ఇండియా జాతీయ నది ఏది? గంగా. ఇండియా జాతీయ జలచరం ఏంటిది? డాల్ఫిన్. జాతీయ జలచరం డాల్ఫిన్. ఓకే, ఇండియా జాతీయ వారసత్వ జంతువేది? నేషన్ హెరిటేజ్ ఎనిమల్. ఏంది జాతీయ వారసత్వ జంతువు? ఏనుగు. ఓకే సార్, ఏనుగు అంటున్నాం. భారత రాజ్యాంగం దేంతో పోల్చుకున్నాం? ఏనుగు. నేషన్ హెరిటేజ్ ఎనిమల్ ఏది? ఓకే, ఏనుగు సార్. మరి ఈ మధ్య భారత ప్రభుత్వం ఏనుగుల సంరక్షణ కోసం ప్రారంభించిన ప్రత్యేక యాప్ ఏది? ప్రత్యేక పోర్టల్ ఏది? సురక్ష. రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. సురక్ష అనే యొక్క ప్రత్యేక యాప్ను ప్రారంభించుకునే యొక్క సంఘటన. ఇండియాలో టైగర్స్ అంటే ఏనుగుల యొక్క సంరక్షణ ప్రాజెక్టు ఎప్పుడు వచ్చింది? 1992లో వచ్చింది. 19th ఆర్టికల్ ఏం చెప్తుంది? పత్రిక స్వేచ్ఛ గురించి. 92వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? డోడా, లిల్లీ, డోక్రీ, బోడో, మైథిలి, సంతాలి. ఇలా మనకి గుర్తుకు రావాలి సార్. వాడు ఏ టైప్లో అడిగినా కూడా ఈజీగా మనం బిట్టు క్యాచ్ చేసే విధంగా మనం ఉండాలి సార్ ఎగ్జామ్ పాయింట్ అవుట్లో. ఓకే, మరి దానితో పాటు ప్రధానంగా సార్ ఏనుగంటున్నాం వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ఏనుగంటున్నాం. తెల్ల ఏనుగుల దేశం అంటే థాయిలాండ్ దేశం. థాయిలాండ్ వచ్చేసి ఇక్కడ కంట్రీ సార్. 1000 ఏనుగుల దేశం అంటే లావోస్. 1000 ఏనుగులు అంటే లావోస్. 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ సార్. 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు. 1000 సరస్సులు అంటే ఫిన్లాండ్. 1000 సరస్సులు అంటే ఫిన్లాండ్ కంట్రీ. ఓకే,
తెల్లినల దేశం ఏది? థాయిలాండ్. 1000 నెలల దేశం ఏది? లావోస్. 1000 మంది జనాభా ఎక్కడ? వాటికన్ సిటీ. 1000 అంటే టెంపుల్స్ ఎక్కడ? తమిళనాడు. 1000 సరస్సులు ఎక్కడ? ఫిన్లాండ్. వాడు ఏ టైప్లో అడిగినా కూడా బిట్టు మనం ఈజీగా క్యాచ్ చేసే విధంగా ఉండాలి సార్. బిట్టికి ఎప్పటి కూడా మనం మర్చిపోద్దు సార్. వచ్చేసి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు. మరి ముఖ్యంగా సార్ ఆగస్టు యొక్క కరెంట్ అఫైర్స్, జూలై కరెంట్ అఫైర్స్, జూన్ మే కరెంట్ అఫైర్స్, వీటి మీదనే ప్రధానంగా అడగబోతున్న యొక్క బిట్లు ఉంటాయి సార్. అంటే రేపు ఈ మధ్య అడగవచ్చు మనం. ఈ మధ్యన కేంద్ర అటవీ శాఖ వారు ఏనుగుల సంరక్షణ కోసం ప్రారంభించిన యొక్క ప్రత్యేక పోర్టల్ ఇది సురక్ష. ఇలా మనకు అడుగుతాడు. మరి టాటా సంస్థ వాళ్ళు మరి డిజిటల్ గ్లోబల్ విధానం కోసం, గ్లోబల్ విధానాన్ని ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ప్రారంభించిన యొక్క యాప్ అంటే సూపర్ యాప్ సార్. అక్కడ సూపర్. అదే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకోవడం కోసం ప్రారంభించిన యొక్క యాప్ అంటే ప్రవాసీ రైత యాప్. అక్కడ ప్రవాసీ రైత యాప్ సార్. గిరిజన కుటుంబాల కోసం కేంద్రం ప్రారంభించిన యొక్క ప్రత్యేక యాప్ అంటే స్వస్తి అనే యొక్క యాప్ సార్. ఇక్కడ స్వస్తి అనే యొక్క యాప్ను ప్రారంభించింది. లేటెస్ట్ యాప్స్ నుండి ఏదో ఒక బిట్టు మనకు అడగవచ్చు. మరి ఇండియా సామాజిక రంగంలో తొలిసారిగా ప్రారంభించిన సోషల్ యాప్ పేరు ఏం పేరు? ఎలిమెంట్ అనే యొక్క ఎలిమెంట్ అనే యొక్క యాప్ సార్. ఈ యాప్ను ఆవిష్కరించింది ఎవరు? వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన యొక్క సంఘటన సార్. ఈ యొక్క యాప్ను మాత్రం వచ్చేసి వాడు ఏ టైపులో అడిగినా కూడా బిట్టు మనం వెనకంజేది సార్. ఈజీగా క్యాచ్ చేయాలి సార్. అంటే ఆల్రెడీ మనకి రేపు ఏపీ సచివాలయం యొక్క ఎగ్జామ్లో మరి ఎన్రోల్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. తెలంగాణ కాంపిటేటివ్లో ఉన్నాయి. మీరు అనుకోవద్దు ఏపీనే కాదు, అక్కడ ఏపీ తెలంగాణకి నువ్వు ఏ పోటీ పరీక్ష రాసినా కూడా టోటల్ 85 సార్. ఇక్కడ వచ్చేసి అక్కడ ఆ లెవెల్లో మనకి గ్రూప్ 1 సివిల్స్ వరకు 80 సార్. ఈ టైపులో మీకు అవగాహన ఉంటే వాడు బిట్టు ఏ విధంగా ఇచ్చినా కూడా ఈజీగా మీరు ముందుకు పోగలుగుతారు సార్. కాంపిటేటివ్లో మాత్రం వచ్చేసి ఇక్కడ ఓకే. గ్రేటన్ తంబోర్గు మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్. ఈ అమ్మాయి పర్యావరణ రంగం కోసం స్ట్రగుల్ చేస్తున్న యొక్క యువతి గ్రేటన్ తంబోర్గు సార్ వచ్చేసి. మరి అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ 2016 సంవత్సరం జనవరి 16వ తేదీన AIIB అనే బ్యాంక్ ఏర్పడింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సార్ వచ్చేసి ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ సార్. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం చైనా క్యాపిటల్ బీజింగ్లో ఉన్న సార్ బ్యాంక్. టుడే 103 సభ్య దేశాలు ఉన్నాయి సార్. రేపు 2021లో ఈ బ్యాంక్ యొక్క అంటే ఆసియా మౌలిక సదుపాయాల యొక్క బ్యాంకు యొక్క ప్రత్యేక సమావేశం ఇది సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్లో జరగబోతున్నది సార్. మరి ముఖ్యంగా ఈ బ్యాంక్ యొక్క టుడే ఎండి ఎవరు సార్ అంటే జీన్ లికిన్స్ చైనా దేశానికి చెందిన వ్యక్తి సార్ జీన్ లికిన్స్. మరి ముఖ్యంగా సార్ మరి అదేవిధంగా 2020 సంవత్సరానికి ఒక ముంబై పట్టణ రవాణా 3 పేజ్ ప్రాజెక్టుకు $500 మిలియన్ ఆర్థిక సాయాన్ని అందించిన యొక్క బ్యాంక్ సార్ ఇది వచ్చేసి ఇక్కడ. ఇలా రేపు గుర్తు రావాలి సార్. భారతదేశంలో
కరోనా వైరస్ నిర్మూలన కోసం, భారత్ను ఆదుకోవడం కోసం $1 మిలియన్ ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించిన యొక్క బ్యాంక్ సార్ మనకిది. లేటెస్ట్ ఈ మధ్యనే వార్తలకు వస్తున్న యొక్క అంశం సార్. అదేవిధంగా సార్ ఒక 1966 డిసెంబర్ 19th నాడు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏర్పడింది సార్. ఈ బ్యాంకులో సభ్య దేశాల సంఖ్య 68 సభ్య దేశాలు ఉన్నాయి. ఒక 2020 సంవత్సరము అంటే ఆగస్టు 31 నాడు ఈ బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్న యొక్క భారతీయుడు అశోక్ లావాసా. ఈయన వచ్చేసి ఇక్కడ సార్ ఒక ఎన్నికల సంఘంలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి. హర్యానా రాష్ట్రం యొక్క ఐఏఎస్ క్యాడర్ ఇతను. మరి ఈ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా రీసెంట్లీ నియమితులయ్యే త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఒక ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ అనేది మనీలా నగరం ఉంది. ఒక అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడే ఉంది. ఒక ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉన్న సార్, మనీలా నగరంలో వచ్చేసి ఇక్కడ సార్. ఈ టైపులో మనకు వచ్చేసి రేపు బిట్లు అడుగుతాడు సార్, కంపల్సరీ బిట్ సార్. ఈ మధ్యన అశోక్ లావాసాని ఏ బ్యాంకు ఉపాధ్యక్షులు నియమితులయ్యారు. ఈ కింది జీకే పరంగా అడిగితే మనీలా నగరంలోనే ఒక బ్యాంక్ ఏది, ఇలా మనకు అడుగుతుంది సార్. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి సార్? 68. ఇదే 68 అంటున్నాం. జార్ఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా 68. మన హిమాచల్ ప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా 68 ఉన్నాయి సార్. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. ఐక్యరాజ్యంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 6. ఎన్ని అంగాలు ఉన్నాయి? ఓకే 6. ఈ లెవెల్లో గుర్తుపెట్టుకుంటే మీరు ఏ టైపులో ఇచ్చినా కూడా బిట్టు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు సార్. ఓకే, ఆ విధంగా మీ ప్రిపరేషన్ ఇక్కడ కొనసాగితే బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నేను మీకోసం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఆ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి? టాప్ 50 క్వశ్చన్స్, ఎగ్జామ్లో దిగబోతున్న 50 క్వశ్చన్లు ఏంటి అంటే 50 క్వశ్చన్లు నేను ఇవ్వడం జరుగుతుంది. అవి చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షల్లో. అది సచివాలయం కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే అందుకే పేపర్ ఎలా ఉంటుందంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని హార్డ్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్లు ఉండడం జరిగింది పేపర్లో కూడా. ఓకే రైట్. ఈ 2 గుడ్ న్యూస్ ఆల్ ఆఫ్ యూ ఐ వాంట్ టు అనౌన్స్ విత్ యూ పీపుల్. ద ఫస్ట్ ఈస్, మీకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే, అండ్ సెకండ్ థింగ్, నేను మీకు రోజు కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఎవ్రీడే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షలో వచ్చే క్వశ్చన్స్ని టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా అటెండ్ అవ్వాలి? ఏం లేదు, సింపుల్. యూట్యూబ్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్లో రోజు వీడియోస్ది చూసుకో, అయిపోద్ది ఒక పాయింట్. రైట్, ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి దాని గురించి చూద్దాం. ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి, రైట్? ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి అనేది చూద్దాం. ఒకటి వెరీ సింపుల్ ఆఫ్ యూ, అన్అకాడమీ ప్లస్ ద్వారా మీరు అటెండ్ అవ్వాలి ఈ టెస్ట్ని. దట్స్ ద రీజన్, అన్అకాడమీ ప్లస్. ఓకే, క్లియర్? అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సార్, మీకు ఆ అన్అకాడమీలో మీరు టెస్ట్ ఎలా రాయాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుకినా, సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు మొబైల్ ఓపెన్ చేయండి, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్ ప్లే స్టోర్లో జస్ట్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ తర్వాత ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? ఓపెన్ అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అది మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. ఇన్స్టాల్ కానీ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు యూపీఎస్సీ అయ్యో ఓపెన్ అవుతాయి. దెన్ హియర్ ఇస్ ఏ కాల్ సెర్చ్. ఇగో చూడండి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది. సెర్చ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంచోండి, ఇలా ఉంటుంది. ఇదే సెర్చ్ బటన్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ టైప్ ఇట్ విఎంఆర్ అని టైప్ చేయండి. సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత యూ జస్ట్ టైప్ విఎంఆర్ అని టైప్ చేయండి. విఎంఆర్ అని టైప్ చేయండి. ఓకే, విఎంఆర్ అని టైప్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యూ క్లిక్ ఆన్ హియర్ ఫాలో. యూ క్లిక్ ఆన్ హియర్ ఫాలో అని క్లిక్ చేయండి. ఫాలో అని క్లిక్ చేశాక దెన్ ఇక్కడ మీకు నాది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ దర్ ఈస్ కాల్ స్పెషల్ క్లాసెస్ అని చూడండి. స్పెషల్ క్లాసెస్ మీకు ఫాలో అని క్లిక్ చేయడం వల్ల మీకు ఏంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ క్లాసెస్లో జస్ట్ క్లిక్ ఆన్ స్పెషల్ క్లాసెస్. అందులో ఈవినింగ్ 7 o'clock మీకు ఈవినింగ్ 7 PM to 8 PM ఈవినింగ్ 7 PM to 8 PM దట్ ఈస్ ఎ స్పెషల్ క్లాస్ ఆఫ్ మైండ్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు అనే వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు రైట్, అవి ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు అండి. ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు. ఎగ్జామ్స్లో రాబోయే ప్రశ్నలు. డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ హార్డ్ క్వశ్చన్, డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఈజీ క్వశ్చన్స్. బికాస్ ఇది సచివాలయం జాబ్స్కి ఉపయోగపడాలి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఉపయోగపడాలి, బ్యాంకింగ్ వాళ్ళకి, సీజర్ వాళ్ళకి అన్నిటికీ కలుపుంది. కాబట్టి నేను అన్నిట్లోంచి క్వశ్చన్ ఇస్తూ ఉంటాను అన్ని ఎగ్జామ్స్ నుంచి. ఓకే, సో గాయస్ 7 PM to 8 PM యూ హ్యావ్ ఎ క్లాస్ ఎవ్రీ డే. సో ఇక్కడ మీరు అది లైవ్ వచ్చేస్తుందండి. లైవ్ మీరు వాచ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. 7 కంటే 7 రావాలి. నేను తర్వాత ఎప్పుడో వస్తా అంటే అవ్వదు. నువ్వు 7 క్లాస్ అంటే 7 రావాలి. సార్ నేను తర్వాత వస్తా సార్ అంటే ఇంకెందుకు తర్వాత ఎందుకు? 7 o'clock టెస్ట్ అంటే నేను 7:30కి వస్తాయి. నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ రాస్తావా? 7 కంటే ఎప్పుడు వెళ్ళా? 7కే వెళ్ళాలా? వాడు ముందెళ్ళా ఎగ్జామ్ కండక్ట్ చేయండి. నీకు వెళ్ళి కూర్చుంటావు అంతే, కానీ ఎగ్జామే కండక్ట్ చేయరు. పేపర్ 7 అంటే 7కే ఓపెన్ అయింది క్లాసు. సో ఎగ్జామ్ టైంకి రండి 7 o'clockకి రైట్. నెక్స్ట్ థింగ్, ఇక టెస్ట్ రాసుకోవచ్చు, అది వదిలేసేయండి. ఆ ర్యాంకింగ్ అనేది ఓన్లీ 100 వరకే ర్యాంక్స్ వస్తాయండి. 1 నుంచి 100 వరకే ర్యాంక్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి ర్యాంక్స్ రావు. అంటే ఎగ్జామ్స్లో చాలామంది రాస్తారండి, కానీ 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి. 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గైస్, ఇవి ఎప్పుడు దాకా జరుగుతాయి ఈ 2 things. వన్ ఈస్ జిఎస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్ క్లాస్ ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్ క్లాసెస్. రెండోది మై క్లాసెస్, మై ఫ్రీ టెస్ట్ అట్ అన్అకాడమీ ప్లస్. టెస్ట్ అట్ అన్అకాడమీ ప్లస్. ఈ రెండు ఎప్పుడు దాకా జరుగుతాయి అంటే మీరు చాలామందికి ఇవి షేర్ చేస్తూ ఉండాలి మన వాటి గురించి. ఐ రిపీట్, మీరు షేర్ చేయాలండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వ్యూస్ మనకి పెరుగుతూ ఉంటే దాన్ మీకోసం నేను రోజు ఈ థింగ్స్ చేయగలుగుతాను. మీకోసం అంటే టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఐ నీడ్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ 500 to 600 మినిమం. 20 మంది, 50 మంది, 100 మందికి వస్తే టెస్ట్ కండక్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. దట్స్ ద రీజన్. సో మినిమం ఒక 500 to 1000 వస్తే నీ ర్యాంక్ ఏంటో నీకు తెలుస్తుంది, నీ క్యాలిబర్ ఏంటో నీకు తెలుస్తుంది, అండ్ కండక్ట్ చేసే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఐ వాంట్ ద స్ట్రెంగ్త్ ఆల్ ఆఫ్ యూ. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్, సో యూ జస్ట్ షేర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. యూ జస్ట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ రైట్. ఐ హోప్ యూ క్యాన్, యుల్ డూ రైట్. ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే గాయస్, ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే రిఫరల్ కోడ్లో రిఫరల్ కోడ్లో జస్ట్ రైట్ డౌన్ VMR Logics. చూడండి. సో గైస్, ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే క్లిక్ ఆన్ APSC TSPSC. నా క్లాసెస్ వినాలి అనుకుంటే ఇందులో అన్అకాడమీలో వినాలి అనుకుంటే క్లిక్ ఆన్ APSC TSPSC. ఓకే, ఇక్కడ చూడండి గెట్ సబ్స్క్రిప్షన్ ఉంది. క్లిక్ ఆన్ గెట్ సబ్స్క్రిప్షన్. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు. చూడండి ఇలా వస్తున్నాయి. బెటర్ ఇవన్నీ వేస్ట్ అండి. 1 year అయితే చాలా తక్కువ. 6 monthsకి 6,300 కన్నా 1 yearకి 7,700 ఇస్ బెటర్ వన్. ఓకే, ఇక్కడ చూడండి 12 monthsకి 7,700. అబ్జర్వ్ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిఫరల్ కోడ్ రాసుకోవాలండి. రిఫరల్ కోడ్ ఓకే చూడండి, VMR Logics. ఈ రిఫరల్ కోడ్ రాయటం వల్ల చూడండి ఇక్కడ ఫీజు ఎంత ఉంది? 7,700. చూడండి ఏమవుతుందో. ఇట్ కమ్స్ టు 6,930. ఓకే, సో గాయస్, ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకుందాము అనుకుంటే, ఈ అన్అకాడమీలో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీరు చేయాల్సింది ఇక్కడ VMR Logics అన్నాయండి. VMR Logics అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది. చూడండి ఫీజు ఎంత అంటే 6,930కి వచ్చింది. ఇంతకుముందు 7,700 అవునా.
మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వకుండా అన్అకాడమీలో మీరు ఏదైనా జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. అది బ్యాంకింగా, లేకపోతే ఎస్ఎస్సి సిజిఎలా, లేకపోతే యూపీఎస్సీనా, నువ్వు ఏది జాయిన్ అవుతావు జాయిన్ అవ్వు. నీకు డిస్కౌంట్ కావాలంటే జస్ట్ రైట్ డౌన్ విఎంఆర్ లాజిక్స్ యా అన్అకాడమీలో రాయండి, యూ గెట్ 10% డిస్కౌంట్. అయితే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు అన్ని క్లాసులు వినొచ్చు. ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు, ఆ 1 సబ్స్క్రిప్షన్తో మీరు నా క్లాసెస్తో పాటు మీరు సైదుల క్లాసులు వినొచ్చు, ఇంకా అందరి క్లాసులు కూడా, అందులో ఎవరుంటారో వాళ్ళందరి క్లాసులు కూడా మీరు వినొచ్చు. ఓకే, అందరి అంటే మోస్ట్లీ ద మేజర్ సీనియర్ ఫ్యాకల్టీ ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్టేట్స్లో మీకు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో 2 బాగా తెలిసిన పేర్లు నాకు తెలిసి విఎంఆర్ సైతులు. ఈ ఇద్దరు క్లాసెస్ కూడా మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, సో మీరు రాయాల్సింది విఎంఆర్ లాజిక్స్ అని రాయండి, యూ గెట్ స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్. రైట్.